యేసునందు విశ్వాసం ఉంచుతున్నావు. ఇందుకొరకు అనేది పరీక్ష. వై డూ యూ బిలీవ్ జీసస్? ఇందుకొరకు యేసయ్యను నమ్మారు. మీకు మీరు యథార్థంగా ఆన్సర్ ఇచ్చుకోండి. ఇందుకొరకు యేసయ్యను నమ్మారు. వై డూ యూ బిలీవ్ జీసస్? నన్ను స్వస్థపరుస్తాడని నమ్మావా? ఆయన స్వస్థపరచడని నేను చెప్పట్లే. ఆయన యెహోవా రాఫా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆ రోజు స్వస్థపరిచాడు, ఈరోజు స్వస్థపరుస్తాడు, రేపు స్వస్థపరుస్తాడు. కానీ ఇందుకొరకు నమ్మాము. స్వస్థత ఒక కారణంగా వచ్చేవేమో. ఇప్పుడు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాను అంటున్నావు. ఇందుకొరకు కేవలం స్వస్థతను బట్టేనా? కేవలం విడుదలను బట్టేనా? కేవలం జయాన్ని బట్టేనా? వై డూ యూ బిలీవ్ ఇన్ జీసస్? ఇందుకొరకు. ఈరోజు ఎంతమందికి దేవుడు అంటే ప్రేమ ఉంది? మరలా ఈ ప్రశ్న ఆల్మోస్ట్ ఎవ్రీ వారం వేస్తాను. డూ యూ లవ్ జీసస్? యేసయ్యని ప్రేమిస్తున్నావా? ఏది నీ ప్రేమ? ప్రేమ ఎప్పుడు పరీక్షలో తెలుస్తుంది. ప్రేమ ఉందన్నప్పుడు నిజంగా ఆ పోరాట సమయంలో తెలుస్తుంది ప్రేమ ఉందా లేదా అని. అందరూ నేను ప్రేమిస్తా అంటారు, కానీ అవసరంతో చూడండి. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు, శోధనలను జయించగలుగుతున్నావా? శోధనలు జయించగలుగుతున్నావు అంటే ఇట్స్ బికాజ్ యూ లవ్ గాడ్. దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి శోధనలు ఎదిరి జయించగలుగుతున్నావు. ఈ మాట జాగ్రత్తగా వినండి. దేవుడు మనందరికీ సమయం, అవకాశాన్ని ఇచ్చాడు. దేనికి? ఆయన ప్రేమలోకి వచ్చి ఆయన ప్రేమను గుర్తెరిగి దేవుని ప్రేమలో బ్రతకాలని. కేవలం లాభం కొరకు కాదు, కేవలం లాభం కొరకు కాదు. కొంతమంది పెళ్లి చేసుకుంటారంట. ఎందుకు? నేనేం పని చేయక్కర్లేదు, ఆయన పోషించి పెడతాలే, పెళ్లి చేసుకుంటే అయిపోతారులే. కొంతమంది పెళ్లి చేసుకుంటారంట. ఎందుకు? ఎవడరా కష్టపడి సంపాదిస్తాడు, ఆమెకు ఉద్యోగం ఉంది, పెళ్లి చేసుకుంటే ఆమె డబ్బులు ఇస్తాడు, మన బ్రతికేస్తాంలే. అలాంటి వాళ్ళు నిజంగా వివాహ జీవితాన్ని కోరుతున్నారా? కుటుంబాలు సమాధానంతో ఉంటాయా? నిలబడతాయా? ఈరోజు చాలామంది దేవుని దగ్గర కూడా ఏదో ఇచ్చేస్తాడు, ఏదో చేసేస్తాడు అంటున్నావు, కానీ నిజంగా దేవుని ప్రేమిస్తున్నావా? ఆయనను ప్రేమించాలంటే ఆయన ఎవరో తెలుసుకోవాలి. ఆయనని ఎరిగి ఉన్నావా? దేవుడు వాక్యం చెప్పిన రీతిగా రుచి చూచి ఎరుగుడి దేవుడు ఉత్తముడు అండి. రుచి చూడాలంట. టేస్ట్ అండ్ సీ. టేస్ట్ అండ్ సీ. నీ స్వస్థత ఒక టేస్ట్, నీ విడుదల ఒక టేస్ట్, నీ జయం ఒక టేస్ట్. కానీ టేస్ట్లో ఉండవద్దు. కమ్ లివ్ విత్ హిమ్, గెట్ టు నో హిమ్. ఆయనను తెలుసుకుని ఆయనలో ఎదుగు. అదే సమయంలో పరిశుద్ధాత్ముడు దేవుడు గ్రహిస్తున్నారా? గత కొన్ని వారాలకు ధ్యానిస్తూ నెలలుగా ధ్యానించవచ్చు. పరిశుద్ధాత్ముడు దేవుడు. పరిశుద్ధాత్మ గురించి మాట్లాడినప్పుడు ఎంతోమంది మీలో చెప్పారు, ఇంతవరకు ఎప్పుడు నేను పరిశుద్ధాత్మ గురించి అనలేదు, ఇదే మొదటిసారి విన్నాను. పరిశుద్ధాత్ముడు దేవుడు అనేది నేను గ్రహించలేదు, ఇప్పుడు గ్రహిస్తున్నాను. ప్రైజ్ గాడ్ ఫర్ ఇట్. పరిశుద్ధాత్ముడు దేవుడు, తండ్రి దేవుడు, కుమారుడు యేసు ప్రభు దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ భూమి పైన నీలో ఇదే నీ దేహంలో నివసిస్తాడు. ఆయన నివసించాలని ఆశపడుతున్నాడు. ఆయనను పొందుకుని ఆయనతో సహవాసం కలిగి. ఎందుకంటే ఈ వాక్యాలు వెంటనే వస్తున్నారు. గత వారం అంతా పరిశుద్ధాత్మతో మాట్లాడారా? ఎందుకంటే ప్రార్థన అంటే ఏసే ఓత పదం ఏసే. నిజంగా ఏసే అని పిలవట్లేదు. ఏసే అన్నప్పుడు ఏసే నేను జ్ఞాపకం చేసుకుంటా, లేకపోతే ఓత పదం ఏసేయా. కొంతమంది చూడండి, అమ్మ 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 నొప్పి వస్తా అమ్మ అమ్మ అంటారు. నిజంగా అమ్మని జ్ఞాపకం చేసుకుంటా, ఓత పదం. అమ్మ పక్కనే ఉంది, ఏమంటావు? అమ్మ 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 అంటావు. ఈరోజు మనుషుడు కూడా ప్రార్థన అట్లా అయిపోయింది. ఏసే 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 జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆయన నీకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మని జ్ఞాపకం చేసుకుంటున్నావా? లేదే. అందుకని శక్తి లేదు, అందుకని కార్యం జరగట్లేదు. దయచేసి దేవుని వాక్యం అనేటప్పుడు ధ్యానించండి, జ్ఞాపకం చేసుకోండి. దేవునితో సహవాసం. నేను ఎప్పుడు అంటాను, నీ ప్రార్థనల్లో ముగ్గురితో మాట్లాడతాను నేర్చుకో. ఒకేసారి కాకపోయినా కనీసం రోజులో ముగ్గురితో అనేక సార్లు మాట్లాడతాను నేర్చుకో. తండ్రి అయిన దేవునితో మాట్లాడు. తండ్రి ఎప్పుడు అంటాను నేను ఈ మాట. దయచేసి తెలియని వారు ఉంటే తెలుసుకోండి. నీ జీవితంలో ఏదైనా చిత్తము